శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దత్తాత్రేయ స్వామి వారు ఎలా వచ్చారని చెప్పి అప్పుడు కొన్ని వందల సంవత్సరాల పాటు అత్రేయుడైనటువంటి అత్రి మహర్షి వారు కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేస్తూ ఉంటే వారికి ముందుగా ఈ మన త్రిమూర్తులు వచ్చి దర్శనమిస్తారు. అక్కడ అందరికీ అంటే ఫిజికల్ వరల్డ్ లో వారు మనకి త్రిమూర్తులుగా కనబడుతున్నప్పటికీ కూడా త్రిమూర్తుల వెనకాల ఉన్నటువంటి తత్వాన్ని మనం చూడాలి. త్రిమూర్తుల వెనకాల ఉన్నటువంటి తత్వం చూస్తే సత్వ రజో తమో గుణాలే అనమాట. ఈ 3 గుణాలు స్వరూపాల కింద అత్రి మహర్షి దగ్గరకు వచ్చి దర్శనమిస్తారు. ఇచ్చినప్పుడు ఎందుకు వారే వచ్చి దర్శనం ఇచ్చారు అని అంటే, అప్పటికి ఆ టైంలో సృష్టి స్థితి లయాలకి కారకత్వాలుగా ఉన్నటువంటిది వీరే కాబట్టి వారు వచ్చి దర్శనం ఇచ్చారు. కానీ అత్రి మహర్షి తపస్సు చేసింది వీళ్ళ ముగ్గురు గురించా? నా దగ్గరికి శివుడు రావాలని చేయలేదు, బ్రహ్మ రావాలని చేయలేదు, విష్ణుమూర్తి రావాలని చేయలేదు. అలాంటప్పుడు వీళ్ళ ముగ్గురు ఎందుకు వచ్చారని చెప్పి అత్రి మహర్షి క్వశ్చన్ చేస్తారు వాళ్ళని. నేను పిలిచింది మీ ముగ్గురిని కాదు కదా, మీ ముగ్గురు కాదు, మీకు కూడా మూలమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ నుంచే ఈ గుణాలు పుట్టినయి. ఈ గుణాలు పుట్టడం వల్ల మీరు ఇప్పుడు సృష్టి కార్యం చేస్తున్నారు. కాబట్టి మీ వెనకాల ఉన్న పరబ్రహ్మను రమ్మనని చెప్పి ఆయన వాళ్ళతో అంటారనమాట. అప్పుడు వారు అత్రి మహర్షి గారి యొక్క జ్ఞానానికి వారు బాగా ఇంప్రెస్ అయ్యి వారు అంటారనమాట. ఏమనంటే, సరే నువ్వు అనుకున్నట్టుగానే వారే వస్తారు, నువ్వు ఇంకా కొన్నాళ్ళు తపస్సు చేస్తా ఉండు. ఈ సృష్టి స్థితి కార్యాలన్నిటికి కూడా మూల స్వరూపం ఏదైతే ఉందో మా ముగ్గురుగా ఏకమైన స్వరూపంతో మేము మీకు తర్వాత దర్శనం ఇవ్వబోతున్నాం అని చెప్పి ఒక హింట్ ఇచ్చి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా అత్రి మహర్షి గారు ఇంకా వారి యొక్క తపస్సుని కొనసాగిస్తా ఉంటారు. అప్పుడు ఒకానొక రోజు ఒక యోగి స్వరూపంతో దత్తాత్రేయ స్వామి వారు ఏకముఖంతో, అప్పటికి ఏకముఖం కూడా ఉండదన్నమాట. అది కంప్లీట్ గా ఎలా చెప్పాలంటే దాన్ని ఒక భగవంతుడు కాంతి స్వరూపంగానే ఉంటాడు ఎప్పుడైనా సరే. అలా ఒక కాంతిమయ స్వరూపంతో, కాంతిమయ దేహంతో అత్రి మహర్షికి దత్తాత్రేయుడు దర్శనమిచ్చాడు. అప్పటికే ఆయన దత్తాత్రేయుడు కాదు, పరబ్రహ్మగానే దర్శనమిచ్చాడు. ఇచ్చినప్పుడు దత్తాత్రేయ స్వామి వారు ఆయన్ని చూసి బాగా ఆనందపడిపోయి, అప్పుడు పరబ్రహ్మ నాకు దర్శనమిచ్చాడు అనేటువంటి స్థితిలో ఆ ఆనందంలో స్వామి వారితో మాట్లాడతారనమాట. అప్పుడు దత్తుడు చెప్తాడు, నువ్వు ఇంకా నీ తపస్సుని ఇంకా కంటిన్యూ చేస్తా ఉంటే నేను నీకు స్వరూప రూపంలో దర్శనమిస్తానని చెప్తారు. అప్పుడు దత్తాత్రేయ ఈయన ఇంకా ఇది కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇందాక చెప్పుకున్నటువంటి కాంతి స్వరూపం ఏదైతే ఉందో అది దత్తాత్రేయ స్వామి వారి ప్రథమ అవతారం. దాన్ని యోగిరాజ అవతారంగా చెప్తామన్నమాట. దత్తాత్రేయ స్వామి వారికి కలియుగానికి పూర్వమే కృతయుగంలోనే 16 అవతారాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనలో దత్తాత్రేయ స్వామి అంటే అందరూ 3 తలలతో వచ్చిన వాడే అనుకుంటున్నారు, బ్రహ్మ విష్ణు శివుల అంశ అని అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆ అవతారం ఒకానొక అవతారం ఆయన ధరించిన వాటిలో. మొత్తం ఎన్నండి? 16 అవతారాలు ఉన్నాయి. షోడశ దత్తావతారాలు అని ఉన్నాయి అనమాట. యోగిరాజ అవతారం అది ఫస్ట్ చెప్పుకున్నటువంటిది యోగిరాజ అవతారం అనమాట. అలా ఆయన అత్రి మహర్షి అలానే వారి యొక్క తపస్సుని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు. కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, దత్తాత్రేయ స్వామి వారు ఒక రూపం తీసుకొని ఒక స్వరూపంతో కనబడతాడనమాట. అలా వచ్చినటువంటి స్వరూపం అత్రివరద. ఫస్ట్ వచ్చినటువంటి అవతారం యోగిరాజ, తర్వాత వచ్చినటువంటి అవతారం అత్రివరద. కనిపించినప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి ఏమంటాడంటే, ఇది నా రూపమే, కానీ నేను నీకు అంటే వీళ్ళు అనసూయ మాతను అత్రి మహర్షి ఇద్దరు తపస్సు చేసింది ఏ కారణంతో? ఆ దత్తాత్రేయ స్వామి భూమిపై నడవాలని. కానీ వాళ్ళకి కనిపించాడు తప్పించి నేను నడుస్తానని చెప్పాడా? చెప్పలేదు ఇంకా బయటకు వచ్చి. అప్పుడు దత్తాత్రేయ స్వామి వారు ఏమని చెప్తారంటే, నువ్వు ఇంకా తపస్సుని కంటిన్యూ చెయ్యి, నేను అనసూయ గర్భ సంహితుడయ్యి నేను ఇక్కడ జన్మ తీసుకుంటాను, అంటే అత్రి యొక్క సంతానంగా నేను పుడతాను, నువ్వే నన్ను పిలిచావు కాబట్టి నీ యొక్క పుత్రుడిగానే నేను నీకు పుడతాను, కానీ జరగాలంటే నువ్వు ఇంకా నీ తపస్సును కొనసాగించమని చెప్తారనమాట. అప్పుడు స్వామివారు ఒకానొక రోజున అత్రి మహర్షికి 3 ముఖాలతో స్వరూపంగా దర్శనమిస్తారనమాట. అది దత్తాత్రేయ స్వామిగా అప్పుడు వచ్చారనమాట. ఆ తర్వాత పుట్టినప్పుడు యోగిరాజుగా, ఆయన పుట్టినటువంటి దాన్ని అందరూ యోగులందరూ కూడా ఏంటంటే పండగగా భావించి దాన్ని పూజ చేసుకుంటారనమాట. అప్పుడు వచ్చినటువంటి అవతారం యోగిజన వల్లభ అనమాట. అలా దత్తాత్రేయ స్వామి వారి 16 అవతారాలు పరంపరగా కంటిన్యూషన్ అలా వచ్చినాయి అనమాట. అలా వచ్చినటువంటి అవతారాల్లో ఎక్కడ కూడా అన్ని అవతారాల్లో స్వామివారు ఒకే ముఖంతో కనిపించింది లేదు. స్వామివారి అవతారాల్లోనే మాయా ముక్తావధూత, మాయా యుక్తావధూత, లీలా విశ్వాంబర అవధూత, దేవదేవ, సంస్కారహీన శివదత్త, ఇలా కృష్ణ శమన దత్తాత్రేయ,
ఇలాంటి రూపాలతో చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ అందులోను ఏ రూపంలోనూ కూడా ఆయన 3 ముఖాలతో ఉన్నట్టు లేదు. ఇప్పుడు మనందరికీ తెలిసిన రూపం 3 ముఖాలు అనుకుంటున్నాం కాబట్టి దత్తాత్రేయుడికి 3 ముఖాలు ఉన్నాయని చెప్పి మనం నిర్ధారించుకుంటున్న విషయాలు ఇవి. అయితే ఇప్పుడు దత్తాత్రేయుని అవతారాల్లో 5వ అవతారం సాయిబాబా కదా? ఇక్కడ కాదు. ఇప్పుడు వరకు మనం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నటువంటి అవతారాలన్నీ కూడా కలియుగానికి పూర్వం వచ్చినటువంటి అవతారాలు. ఇప్పుడు మీరు యుగాలను బట్టి ధర్మాలను ఒకసారి చూడండి. ధర్మాలు అనేటువంటివి మారిపోతూ ఉంటాయి. కృతయుగంలో అప్పుడు ఇక్కడ భూమిపైన ఉన్నటువంటి వారందరూ దైవీజనులు అనమాట. అంటే వారిలో దైవికమైనటువంటి గుణాలు, సత్వగుణము అనేటువంటిది ఎక్కువ ఉంది. కృతయుగం తర్వాత మనకి ఏ యుగం వచ్చింది? కృత, త్రేత, ద్వాపర, కలియుగం కదా. త్రేతాయుగం వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే ఈ దైవత్వము, ఇంకొకటి అయినటువంటి రాక్షసత్వము 2 రాజ్యాల్లో ఉన్నాయి. ఓకే, అదే రాముడు రావణుడు అనుకోండి, అలా 2 రాజ్యాల్లో ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఏమైంది? ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి ఒక కుటుంబంలో 2 చీలికలుగా ఉన్నాయి, కౌరవులు, పాండవులు. వీళ్ళిద్దరిని మధ్యలో బ్రిడ్జ్ చేస్తా శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురుగా ఆవిర్భవించారు. ఆ తర్వాత కలియుగం వచ్చింది. ఇది ఒక మానవ శరీరంలోనే ఉన్నాయి అరిషడ్ వర్గాల రూపంలో. ఈ అరిషడ్ వర్గాలన్నిటికి కూడా స్టార్టింగ్ పాయింట్ అసూయ. ఈ అసూయ నుంచే అరిషడ్ వర్గాలు పుడతాయి అన్నమాట. ఈ అసూయ తత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి, అతీతంగా ఉన్నటువంటి స్థితి అనసూయ మాత కాబట్టే దత్తాత్రేయుడు ఆవిడ గర్భంలో ప్రవేశించి ఆవిడ ద్వారా జన్మ తీసుకోవడానికి ఆయన ప్రణాళికలో ఉందన్నమాట. పేరు చూడండి మీరు, అనసూయ అని ఉంది అంటే అసూయ అని, అసూయ లేని, అందుకే అత్రి మహర్షికి భార్య అయ్యింది. ఆ సంతానంగా దత్తాత్రేయ స్వామి వచ్చారు. అయితే ఇక్కడ ఇందులో దత్తాత్రేయ స్వామి వారి తత్వరహస్యంలో ఉన్నటువంటిది ఏంటంటే, ఎప్పుడైనా సరే పరబ్రహ్మ యొక్క అనుగ్రహం కలగాలి అని అంటే ఫస్ట్ మనందరికీ కావాల్సింది అసూయ లేకుండా ఉండాలి. ఓకే, ఏ అసూయ లేదు అని అనుకుంటే అప్పుడు మనలో అరిషడ్ వర్గాలు అనేవి ఉండవన్నమాట. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని కామన్ గా అందరికి అర్థమయ్యే పరిభాషలోనే చెప్తాను, దీని నుంచి డైవర్ట్ అవుతున్నట్టు అనుకోకండి. నాకు పెళ్ళయింది అని అనుకుందాం, నాకు పెళ్ళై నా వైఫ్ ఉంది. ఉన్నప్పుడు నా వైఫ్ కాకుండా నాకు పక్కనున్న ఇంకో వేరే వాళ్ళ వైఫ్ నాకు నచ్చుతుంది అంటే దాని అర్థం ఏంటి? నేను ఇక్కడ నా వైఫ్ కన్నా ఇంకొక వైఫ్ బాగుంది అని నేను ఊహించుకుంటున్నాను కదా. అంటే ఇక్కడ కంపారిజన్ ఉంటుంది కదా, కంపారిజన్ తోనే అసూయ వచ్చింది కదా. అలానే కామమైన, క్రోధమైన, లోభము, మదము, మాత్సల్యము, వీటన్నిటికీ ఉన్నటువంటి కామన్ పాయింట్ అసూయ అనమాట. సో ముందు ఈ అసూయని కనుక మనం జయిస్తే అప్పుడు మనలో సత్వగుణం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మనం కామక్రోధ, లోభం, మోహ, మద, మాత్సల్యాన్ని జయిస్తాం అనమాట. వీటిని జయించిన తర్వాత అప్పుడు మనం పూర్తిగా సత్వగుణంతో సర్వసంపన్నవంతులం అవుతాం అనమాట. అప్పుడు ఆ స్థితిలో దాన్ని కూడా దాటిపోయి అప్పటికి మనం ఉన్నటువంటి సత్వ, రజో, తమో గుణాలను కూడా దాటేస్తాం అనమాట. దాటినటువంటి స్థితి ఏదైతే ఉందో అది అత్రితత్వం అవుతుంది. అలా ఈ అసూయ తత్వం నుంచి చివరికి అనసూయగా వచ్చి, అనసూయ తత్వం నుంచి అరిషడ్ వర్గాలని, త్రిగుణాలని జయించి అత్రి స్థితికి మనం ఎప్పుడైతే చేరతామో అప్పుడు పరబ్రహ్మ తనకి తానుగా మనకి దత్తం అవుతాడు. ఇది దత్తాత్రేయ స్వామివారి పేరులో ఉన్నటువంటి రహస్యం. ఇది ఆయన పేరులోనే ఎంత ఉందంటే ఆయన అవతార కార్యంలో ఇంకెంత ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇందాక కంటిన్యూ చేస్తాను. దత్తాత్రేయ స్వామి సంప్రదాయంలో 2 రకాలు వస్తాయి అవతారాలు. ఇప్పుడు మీరు వైష్ణవ సంప్రదాయం, శైవ సంప్రదాయం, స్మార్థం ఇట్లాంటివన్నీ తీసుకోండి. వాళ్ళ సంప్రదాయాన్ని మీరి బిహేవ్ చేయరు, అవి సంప్రదాయ అవతారాలు. మీకు అందులో అవధూత అవతారాలు కనబడవు. మీరు మన వైష్ణవ సంప్రదాయం, శైవం ఇట్లాంటివన్నీ మీరు తీసుకుంటే, కానీ దత్త సంప్రదాయంలో మీకు 2 రకాలు వస్తాయి అన్నట్టు. ఎందుకంటే కలియుగం చివరికి వెళ్ళేటప్పటికి మనిషి ఆయుర్దాయం తగ్గుతుంది, బుద్ధి క్షీణిస్తుంది, ఆ సంప్రదాయానికి లోబడి ఉండడు. ఇప్పటికే సంప్రదాయాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఆ 2 రకాలు ఏంటి? సో ఇదేమైతుందంటే మెల్లిమెల్లిగా మనకి ఆఖరికి కావాల్సింది మళ్ళీ దత్తతత్వమే కావాలి అందరికి. సో అలా 2 రకాలు వస్తాయి అన్నట్టు. ఒకటి సంప్రదాయ అవతారం, ఇంకొకటి అవధూత అవతారము అని. ఇందాక అన్న చెప్పారు కదా 16 అవతారాలు ఉన్నాయి దత్తాత్రేయ స్వామిది అని. అందులో 3 పేర్లలో అవధూత అని ఉంటది. సో ఈ అవధూత అవతారంలో వచ్చిన వాళ్ళే మార్కండేయ పురాణంలో కార్తవీర్యార్జునుడికి టెస్ట్ పెడతారు అన్నట్టు ఆయన స్థితి చూడడానికి. సో ఇప్పుడు దత్తాత్రేయ స్వామి అవతారాల్లో సంప్రదాయ అవతారాలు మనం తీసుకుంటే మొదటి వచ్చింది శ్రీపాద శ్రీవల్లభ పీఠాపురం, గానగాపూర్ నృసింహ సరస్వతి స్వామి 2, టెంబే స్వామి అంటే వసుదేవానంద సరస్వతి స్వామి వారు 3. వీళ్ళు 3 సంప్రదాయంతో వచ్చారన్నట్టు. సంప్రదాయాన్ని మీరి బిహేవ్ చేయరు. అవధూత అవతారంలో తీసుకుంటే మీకు మార్కండేయ పురాణంలో ఉంటది, లేకపోతే శ్రీమద్ భాగవతంలో 11th స్కందంలో ఉంటది. శ్రీమద్ భాగవతం అందరికీ ప్రమాణమే కదా. అందులో 11th స్కందంలో 3 చాప్టర్స్ ఉంటాయి, అవధూతోపాఖ్యానము అని. ఇప్పుడు సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు సంప్రదాయాన్ని అతిక్రమించి వాళ్ళు బిహేవ్ చేయరు, వాళ్ళ గురువు ఏది చెప్తే అదే నేర్చుకుంటారు. ఇది అవధూత అవతారంలో వచ్చిన దత్తాత్రేయ స్వామిని క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసినప్పుడు నీకు ఇంత జ్ఞానం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నువ్వేమో ఏది ఫాలో అవ్వనట్టే కనిపిస్తున్నావు, కానీ ఇంత బ్రహ్మజ్ఞాన స్థితిలో ఎలా ఉన్నావు, చూడ్డానికేమో
ఉన్మత్త స్థితిలో ఉన్నవంటే ఉన్మత్తుడు అని అంటే పిచ్చివాడు అని. శివుడికి కూడా ఒక నామం ఉంటది, ఉన్మత్త శేఖరుడు అని, పిచ్చి వాళ్ళల్లో పెద్ద పిచ్చివాడు అని. ఇది మనకి దక్షయజ్ఞంలో కనిపిస్తుంది, ఈ వర్డ్ యూజ్ చేస్తారు. సో ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే కోపంగా ఉంటారు, బూతులు తిడతారు, శాంతంగా ఉంటారు, ధ్యానం చేస్తారు. వాళ్ళకి దేని మీద వాళ్ళకి ఇది ఉండదు, మోహం ఉండదు, అంతటా పరబ్రహ్మాన్ని చూసే స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు మనకి పిచ్చోళ్ళలా కనిపిస్తారు. ఆ పిచ్చితనం అర్థం అవ్వాలంటే ఆ పిచ్చి మనకి ఎక్కువ ఉండాలి. అప్పుడు అన్న చెప్పినట్టు అత్రి మహర్షి స్థాయి దాటిపోయి ఉంటారు కదా, అప్పుడు మనకి వాళ్ళు అర్థమవుతారు అన్నట్టు. అందుకే అవధూతలు తొందరగా అర్థం అవ్వరు. సో ఈ అవధూత అవతారంలో వచ్చిన వాళ్ళు మనకి మాణిక్ ప్రభు, అకల్కోట మహారాజ్ అని ఉంటారు, అక్కల్కోట, గజనన్ మహారాజ్ ఉంటారు, దాని తర్వాత సాయిబాబు ఉన్నారు.